నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మహానటి సావిత్రి గారు మన రోజా రూపంలో బతికి ఉన్నారా, లేకపోతే మహానటి సావిత్రి గారికి నిజమైన వారసురాలు మన ఆర్కే రోజానా అన్నట్లు నిన్న సాక్షి టీవీకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విధంగా కంటతడి పెట్టుకున్నారు. బ్రాకెట్లో గ్లిజరిన్ లేకుండా ఇంతటి కళాపోషణ ఉన్నటువంటి, ఇంతటి నటన ప్రావీణ్యం ఉన్నటువంటి ఆర్కే రోజా గారిని ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆస్కార్ రాకుండా అడ్డుకున్నారని కూడా నేను చెప్పడం లేదు. నిన్న నెటిజనులు పుంకాలుగా పోస్టులు పెట్టుకున్నారు. ఎవరైనా ఒక మహిళ కన్నీరు పెట్టుకుంటే ఇతరులు సానుభూతి చెబుతారు, సంఘీభావం తెలియజేస్తారు. కానీ ఆర్కే రోజా గారి విషయంలో కనీసం సంఘీభావం కాదు కదా, కామెడీ చేసుకున్నారు. ఆమె ఏడుస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటా ఉన్నారంటే మన చరిత్ర అలాంటిదని అర్థమైపోయింది. వాస్తవంగా ఏం జరిగిందంటే వాళ్ళ ఎమ్మెల్యే, నగిరి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గాలి భానుప్రకాష్ నాయుడు గారు ఈమె మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని మనం వీడియోలో కూడా ఖండించాము. ప్రతి ఒక్కరూ కూడా మహిళల మీద ఎవరైనా అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ఖండించవలసిందే. కానీ ఈ ఆర్కే రోజా విషయానికి వస్తే ఈమె ఒక ట్రోల్ మెటీరియల్ లాగా మిగిలిపోయింది. అందరూ ఏమనుకున్నారు, మహిళను తిట్టేశారు, దీనిని మహిళలు తిడతారా అని చెప్పి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేశారు. కానీ ఫైనల్గా ఏమైందంటే ఈమె కన్నా ఎక్కువ సంఘీభావము గాలి భానుప్రకాష్ నాయుడికి రావడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ మొత్తం మహిళా నేతలందరినీ దించి మహిళా కార్యకర్తల దగ్గర అంతా వీడియోలు రికార్డు చేసుకుని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేశారు. ఎందుకు ఈమెకు రావాల్సినటువంటి సపోర్టు రాలేదు అంటే, మనము తిట్టనోళ్ళు ఎవరైనా ఉంటే కదా, రాజకీయ భిక్ష పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, నారా లోకేష్ గారిని తిట్టారు. 175 నియోజకవర్గాలకు సంబంధించి మీరు తిట్టని నాయకులు ఎవరున్నారు? తిట్లు అంటే మామూలు తిట్లు కాదు, సభ్య సమాజం తలదించుకునేలాగా, మహిళలు గను చూస్తే గాండ్రించి ఉమ్మేసేలాగా అలాంటి తిట్లు కదా మనం వాడింది. కాబట్టి ఆ రోజు మనకు అధికారం చేతిలో ఉంది కదా అని ఆ విధంగా మాట్లాడేసి ఈరోజు అధికారం కోల్పోగానే ఎవరో మనం మాట్లాడినటువంటి బూతుల కన్నా తక్కువ బూతులు మాట్లాడితే ఈరోజు కంటతడి పెట్టుకుని పరిగెత్తుకుంటా వెళ్ళి కేసు పెడితే ఎవరు నమ్ముతారు మనల్ని? కాబట్టి అధికారము శాశ్వతం కాదు. అధికారంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడకూడదు. ఇంకొకటి, ఉమెన్ కార్డు వాడి మనము మహిళ కదా, మనం ఏమైనా మాట్లాడేయచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఎదుటి వారిని వాడు వీడు అని మాట్లాడింది. మహిళలు నోటితో మాట్లాడకూడనటువంటి భాష, కనీసం పలకడానికి కూడా సిగ్గుపడేటువంటి భాషతో ఈమె ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణ నాయకుల్ని తిట్టింది, తమిళనాడులో రజనీకాంత్ గారిని తిట్టింది, ఢిల్లీలో నాయకులను తిట్టింది. ఈమె తిట్టని వాళ్ళు ఎవరున్నారు? ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారిని కూడా తిట్టింది. ఈమె వృత్తి నటన అయితే తిట్లు ప్రవృత్తి. కాబట్టి ఈమె మీద ఆ మాటల దాడి ఏదైతే ఉందో ఆ మాటల దాడిని అందరూ ఎంజాయ్ చేస్తున్నారే కానీ కనీస సానుభూతి కూడా చూపడం లేదు. సో అనుకున్నంత సానుభూతి రాలేదని ఇప్పుడు కొత్త డ్రామా స్టార్ట్ చేశారు. మహిళ మీద దాడి, మహిళ మీద దాడి, మహిళ మీద దాడి అని. ఆర్కే రోజా ఒక్కటే మహిళనా? మొన్నటికి మొన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినప్పుడు ఈ మహిళలు ఏమయ్యారు? ఈ వైఎస్ఆర్సీపీ మహిళలు ఏమయ్యారు? ఈ వైఎస్ఆర్సీపీ సోకాల్డ్ నాయకురాళ్ళు ఏమయ్యారు? అప్పుడు సమ్మగా ఉనింది, ఇప్పుడేమో బాధగా ఉందా? కాబట్టి ఫైనల్గా నేనేం చెప్తానంటే, మనకొక్కరికే కాదు నోరు ఉండేది, మనకొక్కరికే కాదు బూతులు తెలిసిండేది. అందరికీ నోర్లు ఉంటాయి, అందరికీ బూతులు తెలిసింటాయి. కాబట్టి ఎవడో స్క్రిప్ట్ పంపిస్తే చూసుకొని అందులో బూతులు ఉంటే తీసేసి మాట్లాడాలి. ఇంకా 4 బూతులు యాడ్ చేసుకొని మాట్లాడితే ఇలాంటి రోజు రానే వస్తుంది, కంటతడి పెట్టుకోవాల్సి కూడా వస్తుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.